నిన్న జరిగిన ఒక కీలకమైన పరిణామం, ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ ఒక కీలకమైన సమావేశం నిర్వహించారు. ఫామ్ హౌస్ వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ పట్టు కొనసాగాలని కేసీఆర్ భావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మీటింగ్కు హాజరు కాకపోవడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఏం జరగబోతుంది అసలు? కేసీఆర్ నెల రోజుల్లోనే ఏదో అద్భుతం జరగబోతుంది, పరిణామాలు మారబోతాయి అన్న చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, నిన్న ఫామ్ హౌస్ సమావేశం అనేది అత్యంత కీలకంగా కనిపిస్తుంది. నెల రోజుల్లోనే పరిస్థితి మారుతుంది, తొందరపడొద్దు, పార్టీలోనే కొనసాగండి అని ఆయన ఎమ్మెల్యేలను బుజ్జగించిన పరిస్థితి. అదే సమయంలో కొంతమంది కీలకమైన ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్కు పరిధికి సంబంధించి కావచ్చు, వాళ్ళు గైర్ హాజరైన పరిస్థితి. మొత్తం మీద ఎట్లా చూసుకోవచ్చు ఈ ప్రయత్నాలను? కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎస్, నిజంగా అంటే కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం దానం నాగేందర్ నుంచి కూడా చూడొచ్చు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూడడం జరిగింది. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడు అనేటువంటి సూచనలు కూడా ఇచ్చి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాననేటువంటి మాటనైతే చెప్పినటువంటి సందర్భాన్ని చూడడం జరిగింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ వెంటనే జగిత్యాలకు సంబంధించినటువంటి డాక్టర్ సంజయ్ వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడము, ఇవన్నీ పరిణామాలు అయితే మనము కీలకంగా చూడొచ్చు. ఆ వెంటనే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఢిల్లీలో తేలడము, ఆ వెంటనే మళ్ళీ గంగుల కమలాకర్ కూడా పార్టీ మారుతారు, మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బోయినపల్లి వినోద్ కు అతను సపోర్ట్ చేయలేదు అనేటువంటి మాటలు కూడా వినబడుతున్నటువంటి నేపథ్యంలో ఇక గంగుల కమలాకర్ కూడా కరీంనగర్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారుతారు, అది బీజేపీలోకి కాంగ్రెస్ లోకి అనేటువంటి మాటలు కూడా వినబడ్డటువంటి సందర్భం. అంటే మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ మాటలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వినట్లేదు అనేటువంటి మాట మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆ ముందు ఒకవేళ మనం విశ్లేషణ చేస్తే ఎంపీ ఎలక్షన్స్ సమయంలో 4 సిట్టింగ్ ఎంపీలు సైతం పోయినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది. బీబీ పాటిల్ నుంచి మొదలుకొని పస్నూరి దయాకర్, ఇలా 4 ఎంపీలు కూడా పోయినటువంటి సందర్భాన్ని అయితే మనం చూడడం జరిగింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రానున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వెళితే, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకవేళ చేజారితే మళ్ళీ పార్టీకే పుట్టగతులు లేకుండా పోతాయి, పార్టీ భూస్థాపితమవుతుందేమో అన్నటువంటి భయాందోళన కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. ఇందులో భాగంగానే నిన్నటికి నిన్న కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను అయితే పిలుచుకోవడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలు అక్కడ అటెండ్ కాకపోయినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్, అలాగే ముషిరాబాద్ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అక్కడ మనకు ఆ ఫొటోస్ లో మాత్రం మనం చూస్తా ఉన్నాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో 17 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందరినీ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్టుగా మాత్రం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక గూడెం మైపాల్ రెడ్డి పటాన్చేరి ఎమ్మెల్యే గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి ఢిల్లీలో తేలడం జరిగింది. ఎందుకోసం వచ్చావని చెప్పేసి అడిగితే మీడియా ప్రతినిధులతో తను కేవలం ఈడీకి సంబంధించినటువంటి కేసులను వాదించడానికి లాయర్ తో మాట్లాడడానికి, లాయర్ తో కలవడానికి వచ్చాననేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా అతను కూడా పార్టీ మారుతారు అనేటువంటి మాట కూడా వినబడుతుంది. ఇవన్నీ ఇట్లా ఉంచితే ఒకవైపు మల్లారెడ్డి ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ములాఖాతులలో ముందు వరుసలో ఉన్నటువంటి అతను కూడా అంతంత మాత్రంగానే ఉండడము, ఆ తర్వాత మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉండడము, వెంటనే కొంతమంది లీడర్లకు సంబంధించినటువంటి భాగోతాలు, అంటే ముఖ్యంగా భూ తగాదాలలో, భూములకు సంబంధించి ఆక్రమణలలో, అలాగే కొన్ని కేసులలో వారు ఉండడము, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అల్వాల్కు సంబంధించినటువంటి భూ వివాదం అయితే మల్లారెడ్డిని ఇరకాటంలో పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని గాసిప్స్ ను మనం చూస్తా ఉన్నాం. అంటే మల్లారెడ్డి టీడీపీలోకి పోతాడని, టీడీపీ అధ్యక్షుడిగా ఉంటాడని, ఇట్లాంటి విషయాలను కూడా మనం చూస్తూ వస్తా ఉన్నాం. అంటే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని కాపాడుకోవాలనేటువంటి విషయంలో భాగంగా ఆ కేసీఆర్ అయితే ఖచ్చితంగా ఒక ఆలోచన మాత్రం చేస్తున్నట్టు కనబడతా ఉంది. వీళ్ళందరినీ కూడా బుజ్జగించడానికి 30 రోజులలో ఏదో జరగబోతుందనేటువంటి ఒక మాటను చెప్పి వీళ్ళనైతే మభ్యపెట్టేటువంటి ప్రయత్నంలో, అంటే వాళ్ళని తన వెంటే ఉంచుకోవాలి అన్నటువంటి ఒక తాపత్రయంతో ఉన్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇక ఇవన్నీ ఇలా ఉంచితే 2/3 మెంబర్స్ మాత్రం వెళ్తేనే అవకాశం ఉంటుంది. ఇక్కడ పార్టీ సంబంధించినటువంటి
ఎల్పీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి కోసం మరి రేవంత్ కూడా పాచికలు వేస్తున్నాడా అంటే నిజంగానే అలాంటి పాచికలే నడుస్తున్నాయని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక కల్లోలం కనబడతా ఉంది. ఆ ఆ, జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి తన యొక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను పార్టీలోనే కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను, రేవంత్ రెడ్డి గురించి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గురించి చెప్తాననేటువంటి మాటను బాహటంగానే మీడియా ముఖంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనమైతే చూస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు హరీష్ రావు కేటీఆర్లకి అప్పజెప్పితే ఇది దూరం పోయేలాగా ఉంది అని చెప్పేసి కేసీఆర్ సీన్ లోకి వచ్చి కేసీఆర్ తన యొక్క ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో అలాగే టీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ములాఖాత్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. రైట్. ప్రధానంగా మొత్తం మీద ఇప్పటికీ మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య 33. 33లో ఆ ముగ్గురిని అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ ముగ్గురిని తీసేస్తే మిగిలింది 30 మంది. 30 మందిలో నిన్న హాజరైంది కేవలం 6 మాత్రమే. అంటే దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన పరిస్థితి. అంటే ఇది షార్ట్ స్పాన్లో ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు రాలేదా, లేకపోతే వ్యూహాత్మకంగా ఏదైనా పార్టీ మారే సంకేతాల ఎక్కువ కనిపిస్తున్నాయా? మీ అబ్జర్వేషన్ ఏమిటి? అంటే ఎక్కడున్నా గానీ అధినేత పిలుపు వచ్చిన తర్వాత 4-5 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా గానీ చేరుకునేటువంటి వెసులుబాట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళడానికి ఎంతో కాలం అయితే సమయం అయితే తీసుకోదు. హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళైతే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళడానికి సాహసించట్లేదా, లేకపోతే వేరే ఏదైనా ఆలోచనతో ఉన్నారా, పార్టీ మారేటువంటి ఆలోచనతో ఉన్నారా అనేటువంటి ఒక సందేహాలు కూడా మనకు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా గంగుల కమలాకర్ విషయంలో ఈ మాట మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎంపీ ఎలక్షన్ సమయంలో బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీకి సపోర్ట్ చేయలేదన్నటువంటి మాట అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుకున్నటువంటి సందర్భం. ఇక మల్లారెడ్డి అలాగే మల్లారెడ్డి అల్లునికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతా ఉన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే అలాగే మేడ్చల్ ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. వాళ్ళిద్దరి విషయంలో కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా పరిణామాలను చూస్తా ఉంటే త్వరలో ఒక బిగ్ షాక్ మరి బీఆర్ఎస్ పార్టీకే తలుగుతుందా అనేటువంటి ఒక సందేహాలు కూడా వెలువడుతున్నటువంటి సందర్భం. ఒకవైపు బీజేపీ పార్టీ ఎవరిని తీసుకుందామా అని చూస్తా ఉంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ స్వయంగా ముఖ్యమంత్రి వారి ఇళ్లలోకి వెళ్లి కండువాలు కప్పుతున్నటువంటి సందర్భం అయితే ఇటు ఓటర్లను అయితే ముక్కున వేలేసుకునేలాగా చేస్తా ఉంది. ఎటు చూసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి తపనాటు నేషనల్ లో ఉన్నటువంటి రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమైతా ఉంది. కేసీఆర్ తాపత్రయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోకపోతే 5 ఏళ్ల దాకా పార్టీ మనుగడ అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది. నేను ఇక్కడ చెప్పట్లేదు బీఆర్ఎస్ క్లోజ్ అవుతుందని ఎవరూ అనుకోవట్లేదు. ఎందుకంటే కేసీఆర్ అపర చాణక్యుడు. ఏ రకంగా బౌన్స్ బ్యాక్ కావచ్చు, ఏ చిన్న లొసుగు దొరికినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చిన్న తప్పిదం చేసినా దాన్ని తెలంగాణకు సంబంధించి అన్వయం చేసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ప్రతి అవకాశాన్ని కేసీఆర్ వినియోగించుకుంటాడు. దానికి సంబంధించి మనం 14 ఏళ్ల ఉద్యమ చరిత్రను మనం చూసుకోవచ్చు. అట్లాంటి చరిత్ర కలిగిన అట్లాంటి సామర్థ్యం కలిగిన కేసీఆర్ పార్టీ క్లోజ్ అవుతున్నారని ఖచ్చితంగా చూసుకోలేడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది కేసీఆర్కు ఒక రకంగా క్లిష్టమైన సమస్యగానే మనం భావించవచ్చు. ఎందుకంటే నిన్న హాజరైన వారి సంఖ్య చూస్తుంటే 6-7 ఎమ్మెల్యేలు, అంటే కేసీఆర్ కుటుంబంలో ఉన్న 3 ఎమ్మెల్యేలను పక్కన పెడితే 6-7 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. చాలా కీలకమైన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి చాలా కీలకమైన వారు రాకపోవడం అనేది కొద్దిగా ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అదే రకంగా గంగుల కమలాకర్ లాంటి, అదే రకంగా ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు రాకపోవడం అనేది వాళ్ళు పార్టీ మారతారా అన్న అభిప్రాయాలకే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. ఆ మేరకే విశ్లేషణలు ఎక్కువ స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.